కాబట్టి దేవునిలో మనము నేను దేవుని నమ్మాను అంటే అయిపోయింది. ఇంకా మన జీవితం ఏకత్వములోనికి వెళ్ళాలి. ఒకే మార్గములో ఒకే లెవెల్లో ఉండాలి. నేను ఎవరిని? ఇంట్లో ఉన్న దేవుని బిడ్డనే, బయట ఉన్న దేవుని బిడ్డనే, ఒక ధనికుడితో మాట్లాడుతున్న దేవుని బిడ్డనే, ఒక పేదవానితో మాట్లాడుతున్న దేవుని బిడ్డనే, నేను మా ఇంటికి పని చేసేటువంటి పని మనిషితో మాట్లాడుతున్న నేను దేవుని బిడ్డనే. అందరితో ఒకేలాగా ఉంటే దేవుడు నిన్న నేడు నిరంతరం నీతో ఒకే రీతిగా ఉంటాడు. ఆయన మారనేవాడు కాదాయన ఏకరీతిగా ఉన్న దేవుడు. ఇప్పుడు ఆయనను అనుసరిస్తున్నటువంటి విశ్వాసే మనము కూడా ఏకరీతిగా ఉన్నప్పుడు దేవుడు మనలను దీనత్వము అనగలిగిన లక్షణముతో నింపబడుతున్నాడు. దీనత్వం అనే లక్షణముతో దేవుడు నింపుతాడు. దీనత్వము అనే లక్షణముతో మనము నింపబడి ఉన్నప్పుడు, దీనత్వము అనే లక్షణముతో ఒక సంఘము నింపబడినప్పుడు, దీనత్వము అనే లక్షణముతో ఒక దైవజనుడు నింపబడినప్పుడు, దీనత్వము అనే లక్షణముతో ఒక పెద్దలు నింపబడినప్పుడు, సంఘ బిడ్డలు నింపబడినప్పుడు, ఏంటి దీనత్వములో ఉన్నటువంటి యొక్క ఫలితములు ఏమిటి అంటే అక్కడ అంటున్నాడు, అతని శ్రమలన్నిటిలో నుండి అతని రక్షిస్తాడు దేవుడు. నీ శ్రమలు నీకు వచ్చినప్పుడు ఆ దీనత్వమే నిన్ను దేవుని దగ్గర తీసుకుని వెళ్తుంది. నీ బాధలు నీకు వచ్చినప్పుడు ఆ దీనత్వమే దేవుడి దగ్గరికి నిన్ను నడిపిస్తుంది. నీవు ఏ బాధల్లో ఉన్న, ఏ ఇబ్బందుల్లో ఉన్న, ఏ కష్ట నష్టాలు, ఏ ఉపద్రవములు వచ్చినా ఆ దీనత్వము అనేది దేవుని దగ్గరికి నడిపించబడి నీకు జవాబును తీసుకుని వస్తుంది. ఆ సమయంలో నిన్ను రక్షించడానికి నువ్వు కాపాడుకొని ఉన్న దీనత్వమే నీకు పని చేస్తుంది. దీనత్వం ఎందుకులేండి, నేనేం తగ్గించుకోవాలండి? ఆస్తిపరుడిని, హోదాలున్నాయి, నేనేం తగ్గించుకోవాలి? దేవుని రక్షణ కావాలి అంటే తగ్గించుకోవాలి. మనుషుని దగ్గర తగ్గించుకోమని చెప్పట్లేదు కదా. మరి ఎక్కడ తగ్గించుకోవాలండి? దేవుని ఎదుట తగ్గించుకో. ఒకరు అడిగారు నన్ను ఇలాగే, పాస్టర్ గారు దేవుని ఎదుట తగ్గించుకోమంటున్నారు, దేవుడు నాకు కనబడ్డగా ఎలా తగ్గించుకోవాలి? ప్రశ్న వినండి జాగ్రత్తగా. ఈ ప్రశ్నకు మీకు కూడా ఒక అవగాహన వస్తుంది. దేవుడు మనకు కనబడ్డ కదా, ఎలా తగ్గించుకోవాలి పాస్టర్ గారు? చెప్పాను. వాక్యము చదువుట ద్వారా ప్రతి మాటకు నువ్వేమవ్వాలి? విధేయతను కలిగి ఉండాలి. ప్రతి మాటకు విధేయతను కలిగి ఉండాలి. తర్వాత పాస్టర్ గారు, విధేయత కలిగి ఉంటున్న ప్రతి మాటను నీ జీవితంలో నువ్వేం చేసుకోవాలి? అనుసరించుకోవాలి, చేర్చుకోవాలి, పాటించాలి. నువ్వు ఎప్పుడైతే వాక్యాన్ని గదిలో చదువుకొని దాన్ని అన్వయించుకొని, అవును ఈ దినం వాక్యం ఇలా చెప్తుంది, నాకు ఇలాగ ఉండాలి అని ఎప్పుడైతే నీవు ఉంటావో సమాజంలో కూడా నిన్ను నీవు తగ్గించుకుంటావు. ఎందుకయ్యంటే దేవుడు తన బిడ్డ అయినటువంటి యొక్క విశ్వాసనే కావచ్చు, తను సృష్టించిన ప్రపంచంలో ప్రతి బిడ్డను కూడా దేవుడు ప్రతి నిమిషము చూస్తూ ఉంటాడు. మరి చూస్తున్నప్పుడు నువ్వు తగ్గించుకోకుండా ఇంట్లో బైబిల్ చదువుతున్నంత అప్పుడే తగ్గించుకొని ఉంటే మరి బయట ఉన్న సంగతి? బయట ఉన్నప్పుడు మరి నువ్వు అహంకారంగా ఉండి, గర్వంగా ఉండి, వారి మీద దౌర్జన్యం, వీళ్ళ మీద దౌర్జన్యం చేస్తే దేవుడు చూస్తున్న సంగతి తెలుసు కదా మనకి కదా. మరి అప్పుడు దేవుని దగ్గర ఏమని తీర్పులను పొందుకుంటావు? నిన్ను నువ్వు తగ్గించుకునేవాడు నీవు కావు. దీనత్వము కలిగి ఉన్న బిడ్డవు నీవు కావు. దీనత్వము లేని బిడ్డలలో దేవుని కార్యము జరగనే. దీనత్వము కలిగి ఉంటే దేవుని గొప్ప కార్యములు మన కుటుంబంలో జరుగుతాయి. కుటుంబ ఆశీర్వాదానికి కావలసినది రక్షణ. ఆ రక్షణ దీనత్వములో నుండే దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. దీనత్వముల నుండి రక్షిస్తాడు దేవుడు. ఈనాడు ఆ దీనత్వం ఎంతమందిలో ఉందో, ఎంతమందిలో ఉందో ఆ దీనత్వము? దేవుని యొక్క ప్రతి పనిని చేయగలిగిన దీనత్వం నాలో ఉందా? ప్రార్థన చేయమన్నప్పుడు టక్కున ప్రార్థన చేయగలిగినటువంటి యొక్క దీనత్వము నాలో ఉందా? వాక్యం చదవమన్నప్పుడు టక్కున వాక్యం చదవగలిగిన దీనత్వం నాలో ఉందా? దేవుని పనిని లోపము లేకుండా, శక్తి లోపము లేకుండా చేయగలిగినటువంటి యొక్క దీనత్వము నాలో ఉందా? ఏ దీనత్వము నాలో ఉంది? దేవుని కొరకు హతసాక్షి అవ్వగలిగినంత దీనత్వము నాలో ఉందా? ఒక్కసారి మనం ప్రశ్నించుకోవాలి. సౌకర్యాలు బాగున్నంత వరకు దేవుని బిడ్డనండి నేను. ఏమనుకున్నారు? అదే ఒకడు కత్తి పట్టుకొని ఏమండి నువ్వు యేసుక్రీస్తును మానేస్తావా లేక చచ్చిపోతావా అంటే మానేస్తాను. ఏమైపోతుంది అక్కడ? ఏమైపోతుంది? కత్తి మనల్ని ఏం చేస్తుంది? బెదిరించేస్తుంది. అయితే రాళ్లతో కొట్టబడుతున్న స్టెఫెను ఏమాత్రం కూడా జడియలేదు. స్థిరముగా నిలబడ్డాడు. హతసాక్షిగా
మార్చబడ్డాడు, క్రీస్తు దాసునిగా నిలవబడ్డాడు. గమనించిన నా ప్రియమైన బిడ్డలారా, మొదటిది మనం ఎవరి మీద ఆధారపడి మనం ప్రార్థన చేయాలి? మన కుటుంబానికి ఆశీర్వాదం కావాలి. ఈరోజు ఏంటి ఏంటి ప్రత్యేక చెప్పండి. ఈరోజు కుడికి కదా. ఈ దినం మనకి ఇచ్చిన దేవుడు 4 ఆశీర్వాదాలు ఇచ్చాడు. మనం చేసే ప్రార్థన దేవుని మీద ఆధారపడి మనం ప్రార్థన చేస్తే మన కుటుంబానికి ఆశీర్వాదం. మొట్టమొదటి నాకు ఆశీర్వాదం. రెండవది ఏం చేయాలి? మన కుటుంబము మనము ఆయన మార్గముల యందు స్థిరపరచబడి చేసే ప్రార్థన నాకు ఆశీర్వాదం, మన కుటుంబానికి ఆశీర్వాదం. మూడవ మార్గము, ఆయనను మనము బ్రతిములాడుకొనుచు చల్లగానే ఉండాలి, వెచ్చగానే నులివెచ్చని స్థితిలో ఉండడానికి వీలు లేదు. దేవుని బ్రతిమలాడుకోవాలి. ఏది నీ బాధ, ఏది నీ కష్టము, దేవుని బ్రతిమలాడు. ఎంతవరకు బ్రతిమలాడాలా అంటే నువ్వు జవాబు పొందేంతవరకు బ్రతిమలాడాలి. దేవుణ్ణి బ్రతిమలాడు. నీకు ఓపిక ఉన్నంత వరకు బ్రతిమలాడు, నీకు శక్తి ఉన్నంత వరకు బ్రతిమలాడు. బ్రతిమలాడి చేసే ప్రార్థన దేవుడు వింటాడు. తర్వాత 4వ లక్షణము, దీనత్వము కలిగి మనం ప్రార్థన చేస్తే దేవుడు మనకు కలుగుతున్న శ్రమలన్నిటిలో నుండి ఆయన మనల్ని తప్పిస్తాడు. ఆయన మనకు రక్షణ అనేది ఇస్తాడు, భద్రత అనేది ఇస్తాడు. మన కుటుంబానికి భద్రత కావాలి అంటే మనం దీనత్వముతో మనం ప్రార్థన చేయాలి. మన కుటుంబంలో మనకి దేవుడేమి ఇచ్చాడు? బిడ్డలు ఇచ్చాడా? వాహనాలు ఇచ్చాడా? పొలాలు ఇచ్చాడా? పాడిచ్చాడా? ఇంకేమి ఇచ్చాడో? తోటలు ఇచ్చాడా? అన్నిటినీ కూడా దేవుడు కాపాడతాడు. ఇంట్లో ఉండి మన దీనత్వం కలిగి ప్రార్థన చేస్తే నీకు దూరంగా ఉన్న నీ పశువులను దేవుడు కాపాడతాడు. నీకు దూరంగా ఉండి చదువుతున్నటువంటి బిడ్డలను దేవుడు కాపాడతాడు. నీకు దూరంగా ఉన్నటువంటి నీకు యావదాస్తిని దేవుడు కాపాడుతాడు. నీకు సంబంధించినది ఏది దేవుడు విడిచిపెట్టడు, దేవుడు కాపాడతాడు. దీనత్వము అనేది మనలో ఉండి మనం ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప కార్యములను చేస్తాడు.